నాన్న. విష్ యూ హ్యాపీ బర్త్డే నానా. థ్యాంక్ యూ సో మచ్ నాన్న. లవ్ యూ. లవ్ యూ టూ నానా. సరే రెడీ అయ్యి గుడికి వెళ్ళు. సరే వెళ్తా కానీ మిస్ యూ సో మచ్ నాన్న. ఆ కిలోమీటర్ల దూరం ఉన్నది మనం ఉన్న ఊర్ల మధ్య మాత్రమే నానా, మన మనసుల మధ్య కాదు. బాధపడకు, నేను ఎప్పుడూ నీతోనే ఉంటాను. లవ్ యూ సో మచ్ నాన్న. మిస్ యూ. బాయ్ నాన్న, జాగ్రత్త, టైంకు తిని. సరే. దేవుని దర్శనానికి వెళ్తున్న నాకు దేవత ఎదురుగా వచ్చినట్టు అనిపించింది. నేను చూసిన మొదటి అమ్మాయి తను కాదు, కానీ తనని చూడగానే జీవితం మొత్తం తనతో బ్రతకాలనిపించింది. మనస్సు అమ్మలాంటిది కదా, అబద్ధం చెప్పదు. One coffee, please. Give me pen. మరీ అంత దారుణంగా చూడకండి ప్లీజ్. అవును, హాయ్ పక్క నీ క్వశ్చన్ మాకేంటి? మీరు ఈ కాఫీ తాగేంత టైం ఇస్తే నేను చెప్పాలనుకున్నది చెప్పేసి వెళ్ళిపోతా. సరే, ఏంటో చెప్పు. కెన్ ఐ? యా. థ్యాంక్ యూ. నేను హాయ్ చెప్పగానే మీ రియాక్షన్ ఎలా ఉంటుందో తెలియక అలా క్వశ్చన్ మార్క్ రాసి కాఫీ తీసుకొచ్చా. ఓ నైస్, ఇంట్రెస్టింగ్. నేను మిమ్మల్ని కొన్ని రోజుల క్రితం గుళ్ళో చూశాను. మళ్ళీ ఆ క్షణం ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నా. ఓ అంటే ఏంటి, ఇప్పుడు మీ అంత అందమైన అమ్మాయిని ఇంతవరకు చూడలేదు, ఇలాంటివన్నీ చెప్పి ఇంప్రెస్ చేయాలనుకుంటున్నావా? నేను మిమ్మల్ని పొగడ్తలతో అబద్ధాలతో ఇంప్రెస్ చేయడానికి రాలేదు. నిజం చెప్పి నన్ను నేను పరిచయం చేసుకోవడానికి వచ్చా. ఓ అంటే ఒక్కసారి చూడగానే ప్రేమ కలిగిందా? ప్రేమ ఈ 2 అక్షరాల పదం నా దృష్టిలో చాలా పవిత్రమైనది. మనం ఆ దేవునికి పూజ చేసేంత. ఇట్స్ ఏ డివైన్. ఇక ఒక్కసారి చూసి ప్రేమేంటి అని అంటావా? నువ్వు పుట్టినప్పుడు నిన్ను చూస్తూ మీ నాన్న చేతుల్లోకి తీసుకున్నప్పుడు ఎంత ప్రేమ కలిగిందో నాకు కూడా అంతే పవిత్రమైన ఫీలింగ్ కలిగింది.
మీ నాన్న నిన్ను మొదటిసారి చూసినప్పుడు ఎంతో ప్రేమగా గుండెలకు హత్తుకొని ఉంటారు. నేను కూడా నా గుండెల్లో అంతే ప్రేమగా నింపుకుంటా. అదే ఎందుకు? ఎందుకు అంటే చెప్పలేను, ఎంత అంటే చూపించలేను. కానీ ఎప్పటి వరకు అంటే నా కన్నులు నిన్ను చూసిన మొదటి క్షణం నుండి నేను తిరిగి కళ్ళు మూసే చివరి క్షణం వరకు ప్రేమిస్తా. నా కోపం చాలా ఎక్కువ. ఇట్స్ ఓకే. అందమైన నవ్వు చూసి ఇష్టపడినంత ఈజీ కాదు కోపాన్ని తట్టుకోవడం. నేను ప్రేమగా భరిస్తాను. భరించడం ప్రేమేలా అవుతుంది? మనం పుట్టేటప్పుడు అమ్మకి ఒకేసారి 26 ఎముకలు విరిగితే ఎంత పెయిన్ కలుగుతుందో అంతే పెయిన్ని భరిస్తూ మనకు జన్మనిస్తుంది. ఆ నొప్పిని భరించడంలో ప్రేమ లేదా? బాధ పెట్టాం కదా అని అమ్మ మనల్ని ప్రేమించడం మానేది కదా. నేను అంతే, చివరి వరకు భరిస్తూ ప్రేమిస్తా. నీ ప్రతి మాటలోనూ చాలా లోతు కనిపిస్తుంది. కానీ నా గురించి ఏమీ తెలియకుండా ప్రేమ ఎలా? మనం బీచ్కి వెళ్తాం, మనకి ఎదురు వచ్చే ప్రతి అలా తాకిడిని ఆస్వాదిస్తాం, కానీ దాని లోతు తెలుసుకోవాలని అనుకోము. నేనలా కాదు. సముద్రంలో ఉండే 1,00,000 జీవుల గురించి, ప్రతి అణువు గురించి తెలుసుకోవాలనుకుంటాను. అలానే నీ గురించి కూడా. బయటికి కనిపించే అందం గురించి కాకుండా నీ మనస్సు లోతు గురించి కూడా ఆలోచిస్తుంటా. కనిపించగానే చెప్పేంత ధైర్యం ఎక్కడి నుండి వచ్చింది నీకు? దేవుడు అవకాశం అదృష్టం ఒకేసారి ఇచ్చి దానికి ఆయుష్ చాలా తక్కువ ఇస్తాడు. ఇప్పుడు ధైర్యం చేయకపోతే ఈ అవకాశం మళ్ళీ రాదేమోనని వచ్చి చెప్పేశా. నువ్వు చెప్పినంత ఈజీగా నేను చెప్పలేను, కానీ నాకు కొంచెం టైం కావాలి. నీకు కావాల్సినంత టైం తీసుకో. ఐ విల్ బీ వెయిటింగ్ ఫర్ యువర్ ఆన్సర్. ప్రశాంతంగా ఆలోచించు. మనస్సు అమ్మ లాంటిది, అబద్ధం చెప్పదు. సార్, నాట్ నో. ఆ మేడం మీకు ఇమ్మన్నారు సార్.